నమస్తే అండి అందరికీ. సడన్‌గా అతిథులు వచ్చినా, లేదా ఇంట్లో చిన్న పార్టీ పెట్టుకున్నా, లేదా లంచ్ బాక్స్‌కైనా సరే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైసు చేయండి. చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈజీగా, సింపుల్‌గా చాలా త్వరగా చేయొచ్చండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! ఒక గ్లాసు బాస్మతి బియ్యము ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఇలాగ నీళ్లు మరిగేటప్పుడు ఈ బియ్యం వేసేసి నిమ్మకాయ అనమాట కట్ చేసినది పిండేసి ఉప్పు కూడా దీంట్లోకే వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ సాల్ట్ వేయడం స్కిప్ అయిపోయింది. ఒక స్పూన్ సాల్ట్ వేసేసి పొడి పొడిగా ఉడికేదాకా ఉడికిచ్చి అంటే 90% ఉడకాలి బియ్యము. మరి ఎక్కువ ముద్దగా ఉడకకూడదనమాట. అలా ఉడికాక మనము ఒక స్ట్రైనర్‌లోకి వంచేసుకోవాలి. చల్లార్చుకోవాలి. ఉంచుకున్నాక ఇక్కడొచ్చేసి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అంతా వేయడం లేదండి. కాబట్టినంత ఏసుకుంటున్నాను. ఇక్కడ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై అయితే బావుంటదనమాట. చిన్న క్యూబ్స్ లాగా ఉంటే గిన. ఇలాగ అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఎక్కువ పీల్చుకోదు. ఇలాగ సిమ్‌లో, హైలో పెట్టుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్‌లో తీసేసుకొని ఈ ఆయిల్‌నే ఒక కడాయిలో ఏసేసుకోవాలి. దీనికి తగ్గట్టు ఇంకొంచెం ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, అలాగే ఒక క్యాప్సికము, ఒక ఎర్రగడ్డ ఇలా ఏసేసుకోవాలి కట్ చేసుకొని. ఈ క్యాప్సికమ్ అనేది ఎక్కువ మెత్తబడకూడదు. బాగా క్రిస్పీగా ఉండాలి తినేటప్పుడు క్రంచీగా. అలాగే కొంచెం సాల్ట్‌ను, ఒక టమోటా మిక్సీకేసి పేస్ట్‌నేసేసుకుంటున్నాను. అంతేకాదండి ఈ పన్నీర్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ప్రోటీన్, కాల్షియము మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి ఇందులో. తగినంత కారం పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇది కొంచెం వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటా ప్యూరీ వేసాం గదా! అది పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకున్నాక ఇందులోకి ఇందాక మనం చల్లార్చుకున్న రైస్ ఉంటుంది గదా! అది వేసేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిలాడుతాంది గదా! ఇలాగుండాలి ఫ్రైడ్ రైస్‌కెప్పుడు. బాస్మతినే కాదు, మామూలు సోనా మసూరి కూడా చేసుకోవచ్చు. ఇలాగా బియ్యం అన్నం మెతుకనేది విరక్కోకుండా కలపెట్టుకోవాలి. ఇలాగంతా కలిపేసుకున్నాక మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా ఇందులోకేసేసుకొని కొంచెం కొత్తిమీరేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని అంతా కలిసేలా కలిపేసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి. ఇది ఎంత బావుంటుందంటే అసలు పన్నీర్ ఎవరికిష్టం ఉండదు చెప్పండి? వెజ్ ప్రియులకైతే ఇంక మహా ఇష్టం అనమాట ఇది. అందుకోసం ఇలా వీడియో చేసి పెడుతున్నాను. మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.